అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా బాలయ్య అవమానించడంపై రగిలిపోతున్నారు. అసెంబ్లీలోనే వాడెవడు అంటూ చిరంజీవిపై నోరు పారేసుకున్నారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ నోరు పారేసుకుంటున్నా చంద్రబాబు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలి అంటున్నారు చిరంజీవి అభిమానులు. ఇప్పటికే లేఖ ద్వారా అసలేం జరిగిందో బయటపెట్టారు చిరంజీవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన అనుచితంగా మాట్లాడారు బాలకృష్ణ. బాలకృష్ణ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది వైఎస్ఆర్సీపీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మహేశ్వరి, అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అయింది. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ ఉంది, అలాంటి వ్యక్తి అసలు రాజకీయాలకి దూరంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, మరోవైపు చిరంజీవి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మరోవైపు తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు తో పాటు చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో బాలకృష్ణ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి నిన్న అసెంబ్లీలో ఆ సందర్భంగా చిరంజీవిని వాడేవడం అంటూ మాట్లాడుతున్న సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారే తప్ప సభలో లేని వ్యక్తుల గురించి కానీ, లేదంటే అసెంబ్లీలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా నవ్వుతూ ఉన్నారు. బాలకృష్ణ మాట్లాడిన తర్వాత వెరీ గుడ్ సార్ అంటూ కూడా ఆయన అభినందించినటువంటి పరిస్థితి. నిజానికి బాలకృష్ణ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంగా వెంటనే మైక్ కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఒకవేళ తొందరపడి మాట్లాడినప్పుడు కూడా దాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా బాలకృష్ణ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అటు చిరంజీవి కానీ, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆయన్ను ప్రోత్సహిస్తున్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విధానం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కావాలని ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణతోటి చిరంజీవిని ఈ విధంగా దూషించేలా ఒక ప్లాన్ ప్రకారం చేశారనేది ఇప్పటికే చిరంజీవి అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2014 నుంచి 19 వరకు అప్పట్లో ఇదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా ఒక కార్యక్రమంలో బాలకృష్ణ, చంద్రబాబు ముందు సీట్లో కూర్చోంటే వెనక సీట్లో చిరంజీవి చేతులు కొట్టుకొని దూరంగా నిలబడినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అధికారం ఉంటే ఈ స్థాయిలో అహంకారంగా వ్యవహరించేస్తారా, చిరంజీవిని ఈ స్థాయిలో ఆ విధంగా పట్టినట్టు వ్యవహరిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి చిరంజీవి అభిమానులు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బాలకృష్ణను ఉద్దేశించి ఆయన మెంటల్ సర్టిఫికేట్ కూడా మరోసారి గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవీందర్.